వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఈ వీడియో చూసేయండి ఒకసారి. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీటింగ్స్లో మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే చేశారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా అందరికీ జీతాలు సక్రమంగా ఇచ్చారు. ప్రజలందరికీ వైద్యాన్ని ఫ్రీగా అందించారు. అలాగే ప్రజల్ని కాపాడుకున్న విధానం కూడా అందరూ చూశారు. బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఎరా ఆగిపోయేవే చెప్పు ఇంకా చెప్పరా అంటారు సరే. అలాగా ఆవిడని కూడా ఆగిపోయారేంటి మేడం అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్టు జాకీ కడ్రాయరు పుంపుహార్ బనియను ఇవే వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయన కూడా మాట్లాడితే చిక్కటి చిరునవ్వుతో చేతిని ఇలా పెట్టి ఊపుతాడు. చెప్పండి ఇవి కూడా. పోనీ వద్దనుకున్న కొద్దీ కూడా పోలికలు అసలు అవసరం లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎవరో అభిమాని అక్కడికి వచ్చి వైసీపీ వాళ్ళదే ఇది కూడా వైసీపీ స్ట్రాటజీనే. అక్కడికి వెళ్ళి ఎన్నికలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారితో విజయ్ కలిసినటువంటి ఫోటో ఉంది, అది ఇచ్చేసరికి దాన్ని పైకి ఎత్తి చూపించాడు. మామూలుగా అయిపోయింది అక్కడికి. అది కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే. మొత్తం కాన్వాయ్ మీద పెట్టుకొని దాంతో ముందుకు ఎక్కడికి వెళ్ళా, జస్ట్ ఇలా అభిమానిస్తే ఇలా చూపించాడు అంతే. ఇంకా అక్కడి నుంచి పెళ్ళికి రప్పించేదాకా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అంతా ఆయన వెనకాలండి నడిపిస్తున్నట్టుగా సింహం సింగిలు జంగిలు డైలాగులు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడి నుంచి పనిచేసిన వాళ్ళు అక్కడ కూడా స్ట్రాటజిస్ట్గా వెళ్ళారా అన్నది ఆల్రెడీ అనుకున్నాం. ఈ విష్ణురెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రానైట్ వ్యాపారి వైఎస్ ఫ్యామిలీ తోటి అంటగాగేటువంటి వ్యక్తి అని, అంతే కదా. సో ఈ వాసనలన్నీ అక్కడికి తీసుకెళ్ళి చేశారు. అంటే ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారి లాగే ఆయన కూడా పనిచేస్తాడంటే ఏం చేస్తాడు? రివర్స్ టెండరింగ్లకి వెళ్తాడా? తమిళనాడులో వచ్చినటువంటి కంపెనీలకి ప్రాజెక్టులకి ఏమన్నా మళ్ళీ రివర్స్ టెండరింగ్లు చేస్తాడా? వాలంటీర్ వ్యవస్థను పెడతాడా? 5,000 రూపాయలకి తన బొమ్మ మొత్తం అన్నింటి మీద పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా కూడా తన బొమ్మను వేసుకుని తిరుగుతాడా? విజయ్ బొమ్మ ఖచ్చితంగా అన్నిటి మీద ఉండేలాగా. ఆఫ్టర్ దట్ మళ్ళీ సర్వేలని వీటని ఆ రాళ్ల మీద, అలాగే పత్రికల్లో కూడా ఓన్లీ విజయ్ మాత్రమే వచ్చేలాగా ప్రకటనలు ఇవన్నీ ఇచ్చుకుంటాడా? ఏమన్నా చెప్పాలి కదా. ఇలా కూడా చాలా ఉంటాయి కదా. ఆఫ్టర్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు భాషను ఖూనీ చేసినటువంటి విధంగా ఇంకెవరు చేయలేదంటారు సరే. అలాగా అక్కడ తమిళ భాషను ఏమైనా ఖూనీ చేసుకుంటూ వెళ్తాడా? ఇప్పుడు ఆయన కూడా పబ్జీ ఏమైనా ఆడతాడా? ఇది చాలామంది సీనియర్ వీళ్ళు చెప్పినటువంటిది గతంలోనే. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాగే సలహాదారులు అసంఖ్యాకంగా పెట్టుకుంటాడా? మొత్తం అన్నిటికీ కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి మొత్తం ఇంకేమన్నా తమిళనాడులోనూ ఏదో ఒక హిల్స్ తీసుకొని అక్కడ కూడా రిషికొండ ప్యాలెస్ లాగా ప్రభుత్వ ధనాన్ని తగలేసి 750 కోట్లతోటి కడుక్కోవడానికేమో 25 లక్షలను, తొట్టెలో ఈదడానికేమో 39 లక్షలను పెట్టి చేసుకుంటాడా? 99.99% పథకాలన్నీ అమలు చేసేసట. సంపూర్ణ మద్యపాన నిషేధం, టాస్మాక్ అని ఉంది అక్కడ తమిళనాడు బెవరేజెస్ది, దాన్ని క్లోజ్ చేసేస్తాడా? మద్యపాన నియంత్రణ చేస్తాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటివే. అలాగే ఏమైనా కాంట్రాక్టుల కోసం అమ్మాయిని కిడ్నాప్ చేయించి పోలీసులను ఉపయోగించి తీసుకొస్తాడా? జత్వానీ కేసు అండి, జత్వానీ కేసు. ఆ తర్వాత కోడికత్తి ఏమన్నా మళ్ళీ అక్కడ రిపీట్ చేసుకునే అవకాశాలు ఉంటాయంటారా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొల్లలు. సేమ్ జగన్నే ఫాలో అవుతున్నాడు అంటూ విజయ్ పరువు తీస్తున్నారు, ఇంకా అవమానిస్తున్నారు. ఎందుకంటే రోజా గారు చెప్పారు కదా ఇవన్నీ. ఇదే అంటున్నారు మొత్తం అందరు. రేపు పొద్దున్న విజయ్ ఫ్యాన్స్ చాలా గట్టిగానే కౌంటర్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నువ్వు ఆగవమ్మా, ఎందుకు వచ్చింది అనవసరంగా, నీకు అక్కడ తెలుగు రాజకీయాలు చూసుకో, ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ ఓడిపోయినావు అని అంటారు.
పైగా ఈ దొరికినప్పుడల్లా మొన్న మధ్యన ఎందుకని చెప్పి విజయ్ భజన్ చేస్తున్నారో తెలియట్లా. మొన్నటిదాకానేమో డిఎంకే తోటి ఉండి వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేసి వాళ్ళని పూర్తిగా ఓడగొట్టి ఇప్పుడు విజయ్ని ఆకాశానికి ఎత్తేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి సరిపోదా, అక్కడికి కూడా వెళ్ళి చేయాలా? ఎందుకు పరువు తీసుకోవడం కాకపోతే ఇదే మాట్లాడుతున్నారు. ఈ టీవీ ఇంటర్వ్యూలకు వెళ్ళడం, పైగా ఏపీలో రోడ్లు బాగోలేవు అందుకే నా బెంచ్ గారు హైదరాబాద్లోనే ఉంచేశాను అంటూ స్టేట్ మీద ఇంకా మాట్లాడడం. ఆడుదాం ఆంధ్రలో ఇంకా ఆ కేసులు ఇవి మాట్లాడట్లేదు కాబట్టి ప్రభుత్వం కాస్త నడుస్తుందేమో కానీ, లేదు అంటే ఈ పార్టీకి శంకరగిరి మాన్యాలు అయి ఉండేది అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అది ఒక పాయింట్. అండ్ ఏముంది ఇంక చెప్పడానికి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలి అంటే 5 ఏళ్ల పాటు చూసినటువంటివి కొత్తగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. సో విజయ్ అలా కాకుండా విజయ్ లాగే పనిచేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకెవరినో తీసుకొని నేను వాళ్ళలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగే పని చేస్తాను, ఆయన చేసింది చేస్తాను అనేటట్టు అయితే మాత్రం డెఫినెట్గా తమిళనాడు ప్రజలు మధ్యలోనే పంపిస్తారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.